మెరుగైన సమాజం, ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఓటే పునాదని జిల్లా కలెక్టర్ ఎం. విజయ్ సునీత అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని పటిష్టమైన ప్రజాస్వామ్యానికి పునాది వేయాలని పేర్కొన్నారు. స్థానిక గురుకులం కళాశాలలో నిర్వహించిన క్రమబద్ధమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదం నిర్మాణానికి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా ఓటు నమోదు చేసుకోలేకపోతే నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 7.70 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఏటపాక, కూనవరం మండలాల నుండి అనంతగిరి మండలం వరకు జిల్లాలో స్వీప్ కార్యక్రమం నిర్వహించి మారుమూల ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని చెప్పారు. ప్రలోభాలకు లోను కాకుండా కుల మతాలను చూడకుండా విజ్ఞతతో ఓటు వేయాలని స్పష్టం చేశారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడుతూ ఎన్నికల పర్వంలో అందరూ పాల్గొని దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీని గుర్తుంచుకోవాలని చెప్పారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్ మాట్లాడుతూ 90% ఓటు నమోదు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు సమకూర్చామని పేర్కొన్నారు. గత ఎన్నికలలో 70% ఓటు నమోదైందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అదనపు ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ ఓటర్లందరూ నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎవరూ ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలన్నారు. రంపచోడవరం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఓటును వృధా చేయకుండా ఓటర్లందరూ ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన 26 నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్. ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 17 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం 12 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించడం జరిగిందని, మిగిలిన 5 నామినేషన్లను తిరస్కరించడం జరిగిందని వివరించారు. రంపచోడవరం నియోజకవర్గానికి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 23 మంది అభ్యర్థులు 33 నామినేషన్లు దాఖలు చేశారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జేసీ భావన వశిష్ఠ, సాధారణ పరిశీలకులు కె. వివేకానందన్ నామినేషన్లు వేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో నామపత్రాల పరిశీలన చేశారు. 33 నామినేషన్లలో 26 నామినేషన్లను ఆమోదించి 7 నామినేషన్లను తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి జేసీ భావన వశిష్ఠ తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం 18 మంది అభ్యర్థులకు చెందిన 26 నామినేషన్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. విత్డ్రా అనంతరం 16 మంది అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల బరిలో 17 మంది అభ్యర్థులు నిలిచారని అరకు రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి. అభిషేక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 22 మంది అభ్యర్థులలో 5 అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని పేర్కొన్నారు. 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎన్నికల నియమావళికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి మే, జూన్ 2024 నెలల్లో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం. విజయ్ సునీత స్పష్టం చేశారు. జిల్లాలో 1,27,435 మంది సామాజిక భద్రతా పథకం కింద పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లనవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు. 1,08,626 మంది పింఛనుదారులకు వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని, మిగిలిన దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వీల్చైర్, మంచానికే పరిమితమైన వారు, నగదు బదిలీ జరగని వారు 18,809 మంది వారి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.